వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మహాభారతంలో శకుని పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. శకుని కౌరవులకు స్వయాన మేనమామ. పాండవుల పతనం కోసం శకుని కౌరవుల పక్షాన ఉండి వారిని ఉసిగొల్పి కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముఖ్య కారకుడని చెబుతూ ఉంటారు. కానీ మహాభారతంలో శకుని అసలు వ్యూహం మాత్రం మరోలా ఉందని పురాణాలు చెప్తున్నాయి. మరి శకుని అసలు పన్నాగం ఏంటి? శకుని గురించి ఎవ్వరికీ తెలియని 8 విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గాంధారి తండ్రైన సుబలుడు గాంధార రాజ్యానికి రాజు. అతనికి 100 మంది కొడుకులుండేవారు. అందులో శకుని అందరికంటే చిన్నవాడు, బాగా తెలివైనవాడు. ఇంకా గాంధారి ఒక్కటే కూతురు. శకుని దగ్గర ఉండే పాచికలు అతడి తండ్రి అయిన సుబలుడు తొడ ఎముకతో చేయబడినవని చెబుతారు. కానీ అవి దంతాలతో చేయబడ్డాయి. ఇలా చేయబడినవి కనుకే శకుని పాచికల ఆటలో తన మాయని ప్రదర్శించి ఆటలో గెలిచేవాడని చెబుతారు. శకుని తండ్రి సుబలుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు వారి కుటుంబాన్ని చెరసాలలో వేసి హింసించి రోజుకి 1 మెతుకు మాత్రమే పెడుతూ మరణించేలా చేస్తూ దుర్మార్గమైన చర్యకు పూనుకున్న ధృతరాష్ట్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అతని వంశాన్ని పూర్తిగా నాశనం చేయాలని తన చిన్న కొడుకు అయిన శకుని చేత ప్రమాణం చేయించుకున్నాడు. అలాగే తన శరీరంలోని ఏదైనా ఎముకను తీసుకుని పాచికలు తయారు చేయాలని సూచించాడు. ఆ పాచికలు తను ఎలా కోరుకుంటే అలానే చూపిస్తాయని శకునితో సుబలుడు చెప్తాడు. తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. చివరికి అతని తండ్రికిచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. తన పాచికల మహిమతో పాండవులు కౌరవుల మధ్య గొడవలకు కారణమయ్యాడు. అందుకే పాండవుల పైన శకునికి ఎలాంటి శత్రుత్వం లేదు. కౌరవ వంశాన్ని నాశనం చేయడమే ఆయన లక్ష్యం. పాచికల ఆట అనేది మహాభారతం నుంచి వచ్చింది. శకునిది ఇందులో ఒక మాస్టర్ మైండ్. శకుని యొక్క ఇంద్రజాల ఉపాయాల వలన యుధిష్ఠిర తన భ్రమని కోల్పోయాడు. శకునికి ఉలూక, వృకాసుర అనే 2 కుమారులు ఉన్నారు. అయితే భీష్మ పితామహాముని మరియు కురువంశాన్ని అంతం చేసిన తరువాతే గాంధర్వ రాజ్యంలోకి రావాలని శకుని వారితో ప్రతిజ్ఞ చేయించాడని చెబుతారు. ద్రౌపదిని అవమానించినప్పుడు దానికి ప్రతీకారంగా శకుని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజున శకుని సంహరిస్తాడు. కేరళ రాష్ట్రము కొల్లం జిల్లాకి కొంత దూరంలో మళనాడు ప్రాంతంలో పవిత్రేశ్వరం అనే గ్రామంలో శకుని యొక్క మంచి లక్షణాలు గుర్తించి కురువర్ సమాజానికి చెందిన వారు ఇక్కడ అతడికి ఒక ఆలయాన్ని నిర్మించారు. కౌరవులు చిన్నతనం నుంచే శకుని వారి ఆలోచనలు మారుస్తూ పూర్తిగా చెడు మార్గంలో నడిపిస్తుంటాడు. ఇక మేనమామ అయిన శకుని ఏది చెప్పినా కౌరవులు దానివల్ల కలిగే అనర్థాలు ఏమీ ఆలోచించకుండా ఆయన మాటికి ఎప్పుడూ గౌరవిస్తూ ఉండేవారు. అయితే శకుని కౌరవుల పక్షాన ఉండడం వెనుక అసలు కారణం మాత్రం కురువంశాన్ని లేకుండా నాశనం చేయడమే. శకుని గురించి మంచి ఎంత చెడు ఎంత అనేది పక్కన పెడితే శకుని లాంటి మామ మహాభారతంలో తప్ప మరెక్కడా ఉండడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.